ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టెక్ న్యూస్ చూద్దాం. ముందుగా స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ సెక్షన్స్కి వస్తే మన టీ హబ్ వాళ్ళు బ్లూ ప్రింట్ అనే ఒక డీప్ టెక్ ఫెలోషిప్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో భాగంగా ఒక 14 స్టార్టప్ కంపెనీస్ అయితే వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. సో దీన్ని వాళ్ళు ఫండ్ రైసింగ్ సపోర్ట్ ఇవ్వటం ద్వారా, అలాగే మెంటర్ సపోర్ట్ ఇవ్వటం ద్వారా కంప్లీట్ కంపెనీగా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే క్లోజ్ మానిటరింగ్ వాళ్ళ అబ్జర్వేషన్తో పాటు చేస్తారు. దీంట్లో మనకి క్రిట్సనం, అర్సులియే, జోధ్య అండ్ సన్యార్క్ స్పేస్, సో ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే ఇన్వాల్వ్ అయినాయి. టోటల్గా అయితే మొత్తం 14 స్టార్టప్స్ అయితే వీళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఇది ఒక 12 months ఫెలోషిప్ అనమాట. సో రానున్న ఒక 1 year దాకా వీళ్ళు క్లోజ్గా మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ స్టార్టప్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఏదైతే ఎంచుకున్న 14 స్టార్టప్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకి రీసెర్చ్ ఓరియంటెడ్గా, అలాగే డెవలప్మెంట్ ఓరియంటెడ్గా, అలాగే ఇన్నోవేషన్ ఓరియంటెడ్గా ఉండబోతుంది. దాంతోపాటు ఒక అప్డేట్ ఫ్రమ్ హైదరాబాద్ ఇన్నోవేషన్ రిపోర్ట్. ఇది దీని ప్రకారం ఏమంటున్నారంటే వీళ్ళు, అంటే ఇది ఇండియా పార్ట్నర్స్ అండ్ టీ హబ్ కలిసి చేసిన ఒక రిపోర్ట్ అనమాట. సో ఈ రిపోర్ట్ మనకి ఏం చెప్తుందంటే, సో ఈ రిపోర్ట్ ప్రకారం సిటీ దాదాపు 10,000 యాక్టివ్ స్టార్టప్స్ అయితే మనం హోస్ట్ చేయడం జరిగింది. ఇది ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే 20% కెపాసిటీ అయితే మన ద్వారా మనం చేయగలిగాం. అంటే జీసీసీ సెంటర్స్ క్రియేట్ చేయటం. జీసీసీ అంటే మనకి గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్. సో ఇప్పుడు మనం కంట్రీలోనే సెకండ్ లార్జెస్ట్ టెక్నాలజీ టాలెంట్ పూల్గా ఉన్నాం. అంటే టాలెంట్ ప్రొవైడ్ చేసే దాంట్లో, టెక్నాలజీ సంబంధించిన టాలెంట్ ప్రొవైడ్ చేసే దాంట్లో మనం సెకండ్ లార్జెస్ట్గా ఉన్నాం అక్రాస్ ద కంట్రీ. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఐటీ సెక్టర్ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ వస్తాం. సో దాంట్లో భాగంగా మనకి క్లౌడ్ ఏంజల్స్ వాళ్ళు కొత్తగా జీఈసీ సెంటర్ని అయితే ఓపెన్ చేశారు హైదరాబాద్లో. ఇది వచ్చి ఒక కాలిఫోర్నియా హెడ్ క్వార్టర్ బేస్ చేసిన ఒక కంపెనీ. వీళ్ళు మెయిన్గా మనకి ఏఐ సంబంధించిన కానీ, ఆటోమేషన్ సంబంధించిన కానీ, అలాగే క్లౌడ్ సర్వీసెస్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన కానీ ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన ఇందులో వచ్చిన యాడ్ ఇది. సో 13వ తారీఖు వచ్చిన న్యూస్ ఇది మనకి, మీరు చూడొచ్చు ఇక్కడ. క్లౌడ్ ఏంజల్స్ వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. నేను వాళ్ళ లింక్డ్ఇన్ పేజ్లో చూశాను. ప్రస్తుతానికి అయితే Node.js సంబంధించిన, Node.js ఫుల్ స్టాక్ సంబంధించిన ఓపెనింగ్స్ అయితే నడుస్తున్నాయి. డెఫినెట్గా చూడండి. దాంతోపాటు నెక్స్ట్ స్టేట్ డ్రివెన్ జీసీసీ సర్చ్. సో దీంతో భాగంగా మనం దాదాపు 1.18 million న్యూ జాబ్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీని ద్వారా రాబోయే రోజుల్లో ఒక హైపర్ స్కేల్స్ హైరింగ్ అయితే జరగబోతుందని ఒక అంచనా అయితే ఉంది. నెక్స్ట్ మనం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్ జీరో సిటీస్ గురించి మాట్లాడబోతున్నాం. సో ముందుగా డేటా సెంటర్ క్యాపిటల్ గ్రోత్ పరంగా చూసుకుంటే మనకి నైట్ ఫ్రాంక్ ఇండియా డేటా సెంటర్ మార్కెట్ రిపోర్ట్ ద్వారా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి ఆల్మోస్ట్ కంట్రీ అంటే హైదరాబాద్ స్పెసిఫిక్లీ 151.4 మెగావాట్ లైవ్ డేటా సెంటర్ ఐటీ కెపాసిటీ అయితే మనం డ్రైవ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అంటే మైక్రోసాఫ్ట్ మీకు అందరూ తెలుస్తుంది, మనకి సౌత్ ఇండియాలో లార్జెస్ట్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మన దగ్గర ఉంది. అలాగే AWS కూడా ఉంది. సో దీంతోపాటు మనం 1.9 gigawatts మల్టీ ఇయర్ కన్స్ట్రక్షన్ పైప్ లైన్ అయితే ఉంది. సో త్వరలో అది కూడా రాబోతుంది. నెక్స్ట్ మనకి భారత్ ఫ్యూచర్ సిటీ నెట్ జీరో స్మార్ట్ సిటీగా మన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పిన ద్వారా చూస్తే, ఆయన మహేశ్వరం చుట్టూ ఆల్మోస్ట్ 30,000 acres వాళ్ళు నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఒక డేటా సెంటర్ కానీ, ఏఐ రీసెర్చ్ సెంటర్ కానీ, అలాగే అడ్వాన్స్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ మనకి రాబోతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పిన విషయమే. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంతోపాటు 1000 EV ఫ్లీట్ డెవలప్మెంట్ కూడా జరిగే న్యూస్ అయితే మనకు కనిపిస్తుంది. దీని ద్వారా అంటే బైక్ గ్రీన్ టెక్ వాళ్ళు మేజర్ MOU అయితే సైన్ చేశారు హైదరాబాద్లో.
అలా మొబైలిటీ అనే పేరుతోటి. సో, వీళ్ళు స్మార్ట్ వెహికల్స్ మేనేజ్‌మెంట్ సంబంధించిన కంపెనీ అనమాట. సో, వాళ్ళు ఇనిషియల్‌గా ఒక ఫేజ్ 1 భాగంగా ఒక 1000 ఇంటిగ్రేటెడ్ ఈవీస్ అయితే లోకల్ లాజిస్టిక్స్ సెక్టార్స్‌కి అంటే మన డెలివరీ ఆటిలకి లాంచ్ చేసే ప్లాన్ అయితే వీళ్ళకి కనిపిస్తుంది. సో, అక్కడ సంబంధించిన న్యూస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అప్‌కమింగ్ ఈవెంట్స్, యాక్టివ్ ఈవెంట్స్ చూస్తే మన టీ హబ్ గచ్చిబౌలిలో కొన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఇవాళ కూడా మనకి 17th ఇవాళ కూడా మనకి ప్లాన్స్ లీడర్షిప్ కనెక్ట్ అయితే ఉంది. ఇది ఏఐ పవర్డ్ సాఫ్ట్‌వేర్ ఎగ్జిక్యూషన్ మీద మాస్టర్ క్లాస్ 1-on-1 ఫౌండర్ సెషన్ అనమాట. అలాగే 20th ఆగస్ట్ కూడా మనకి హోండా ఇన్నోవేషన్ ఛాలెంజ్ అయితే ఉంది. డెమో అనమాట. అలాగే దృష్టి 2.0 డెమో డే కూడా మనకి 25th కనిపిస్తుంది. సో, వీళ్ళ పోర్టల్ నేను చూసాను. మనకి చాలా ఈజీగా ఉంది. మోస్ట్లీ ఫ్రీగానే ఉంది. సో, ఫ్రీ ఎంట్రన్స్ అనే చెప్పాలి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇన్ పర్సన్ వర్చువల్ కాదు, ఇన్ పర్సన్ వెళ్ళాలన్నమాట. సో, జస్ట్ మనకి ఇలాగా ఈవెంట్స్ అయితే చూపిస్తుంది. సో, మీకు నచ్చిన ఈవెంట్‌ని మనం క్లిక్ చేసుకొని సో, దీంట్లో మనకి మల్టిపుల్ అక్రాస్ ఇండియా ఈవెంట్స్ కనిపిస్తుంది. సో, మీరు హైదరాబాద్‌లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు ఇక్కడ ఎంటర్ ఈవెంట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి రిజిస్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ రిజిస్టర్ చేసుకొని మనం వెళ్ళటమే. సో, ఇది ఈవెంట్ కూడా ఏమి కాస్ట్ అయితే ఇన్వాల్వ్ లేదు. ప్రైస్ కూడా ఫ్రీగానే ఉంది. సో, ఈ ఈవెంట్ అంటే t-hub.co అనేది వెబ్సైట్ యూఆర్ఎల్. సో, దీన్ని చూస్తూ ఉండండి. ఎస్పెషలీ ఈ సంవత్సరం పాస్ అవుట్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోగలుగుతారని ఆశిస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ టెక్ న్యూస్. మళ్ళీ ఇంకో టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. సో, అంతవరకు సెలవు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.